జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసి ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి చెరువులను కుంటలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో ఆ అక్రమ నిర్మాణాలను ఈ హైడ్రా కూలుస్తున్నటువంటి నేపథ్యంలోనే తుమ్మిడి చెరువులో అక్రమ నిర్మాణం అని భావించే ఎన్ కన్వెన్షన్ని కూడా హైడ్రా నిన్న నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అగ్ర నటులని టార్గెట్ చేశారని, అందులో భాగంగానే నాగార్జున గారికి చెందినటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ను కూల్పించారని, ఈ హైడ్రా అనేది ఒక హైడ్రామా అంటూ కొన్ని ఆర్టికల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అగ్ర హీరోల మీద ఆయన టార్గెట్ పెట్టబోతున్నారా? అందులో భాగంగానే నాగార్జున గారికి చెందినటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ను కూల్పించారా? రానున్న రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ని వదిలి ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతుందా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు, అలాగే చెరువులు కుంటలు కబ్జా కాకుండా చూసేందుకే ఈ హైడ్రాని ఏర్పాటు చేశారు. ఈ హైడ్రా ఎక్కడైతే చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిని నేల కూలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఈ హైడ్రా అనేది ఒక హైడ్రామా అని, రేవంత్ రెడ్డికి తెలుగు చిత్ర పరిశ్రమకి కొంచెం దూరం పెరిగింది. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ నటుల మీద ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ను కూల్చారు. రానున్న రోజుల్లో ఈ తెలుగు సినిమా పరిశ్రమ అనేది హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళబోతోంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీరు ఇచ్చేటువంటి విశ్లేషణ ఏంటి? ఒకటి కృష్ణ గారు, హైడ్రా ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన హైదరాబాద్ సిటీని విశ్వనగరం కింద మార్చాలనేటువంటి ప్రయత్నాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సరే, పేరుకే విశ్వనగరమే, కానీ చిన్నప్పుడు ఒక సెంటీమీటర్ వర్షం కురిస్తే రోడ్ల మీద ఏ విధంగా నీళ్ళు నిలబడిపోతున్నాయి, ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది అనేది మనకు తెలుసు. అవును. ఎందుకంటే దాదాపుగా 1800 చెరువులు ఉన్నటువంటి హైదరాబాద్ జంట నగరాల్లో దాదాపు 1000 చెరువులు మాయమైపోయినాయి. మిగతా 800 చెరువులు కబ్జాలకు గురైపోయినాయి. ఎప్పుడైతే హైదరాబాద్ విస్తృతంగా ఎదుగుతుందో ఒక 10 గజాల స్థలం ఉన్నా కూడా చాలా వాల్యుబుల్. అందుకని ఈ చెరువుల్ని లేకపోతేనేమో డ్రైనేజీల్ని అన్నింటినీ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరిగినాయి. ఖచ్చితంగా సమాజ హితం కోరుకునే ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలనే కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఎప్పటి నుంచో ఉంది. గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామని అదని ఇదని మనం చూసాం. చాలా చేశారు, ఆడాడు చేశారు తప్ప ఏమీ లేదు. ఈ రోజుకి ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో నగరవాసులు మనకు తెలుసు. అవును. ఇక్కడ సరే, ఈ రోజున హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా ముందుగా చెరువులు అయితే ఎవరైతే కబ్జా చేశారో ఆ కబ్జాదారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి కార్యక్రమం జరుగుతుంది. దాదాపు ఒక 70-80 కూడా అన్ని చోట్ల ఎక్కడెక్కడ పాల్గొంటారని కూడా చెప్పారు. కాకపోతే ఎందుకు మీరు సబ్జెక్ట్ బయటకు వచ్చింది ఎన్ కన్వెన్షన్, అది నాగార్జున గారిది కావచ్చు. ఎందుకంటే ఆయన ప్రముఖ హీరో కాబట్టి ఆయనది పడగొట్టేశారు కాబట్టి ఇంకా అదిగో తెలుగు సినిమా హీరోల మీద కక్ష కట్టింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పేశారు. అందులో కూడా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది అగ్ర హీరోల మీద రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు అంటూ కూడా వార్తలు వస్తాయి. అంటే ఊహాగానాలకి మనం ఏమీ చెప్పలేం, కానీ ఆంధ్ర హీరోలు, తెలంగాణ హీరోలు, తెలుగు హీరోలు, తెలుగు నటులు. మీకు కృష్ణ గారు, హిందీ చిత్ర పరిశ్రమ, బాలీవుడ్ పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ముంబై అసలు మామూలుగా మహారాష్ట్ర ముంబై మరాఠీ ప్రాంతం, కానీ హిందీ చిత్ర పరిశ్రమకి అది హెడ్ క్వార్టర్. అంటే వాళ్ళ హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంది కదా, అలా అని చెప్పేసి అక్కడ మధ్యప్రదేశ్ నటులు లేకపోతేనేమో ఢిల్లీ నటులు అనేది ఉండదు. అక్కడ హిందీ నటులు. అవును. అలాగే ఆంధ్రాలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, నటులు ఎవరైనా కావచ్చు,
తెలుగు నటుల వాళ్ళ. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ రోజున జరుగుతున్నది తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున అనే ఒక వ్యక్తికి, నాగార్జున సినిమా హీరో లేకపోతే పారిశ్రామికవేత్త లేకపోతే మీడియా అధినేత అన్ని పక్కన పెట్టండి, ఒక వ్యక్తికి అతని నిర్మాణం అతను ఏదైతే కట్టుకున్నాడో ఎన్కన్వెన్షన్ అన్నది సక్రమం అయితే అతను కోర్టును ఆశ్రయిస్తారో కోర్టు తీర్పు చెప్తుంది. అది సక్రమం కాదు అక్రమ నిర్మాణం అయితే ప్రభుత్వం తీసుకున్న చర్య ఆల్రెడీ చర్య తీసుకున్నారు. అంటే నాగార్జున గారు కూడా కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అప్పటికే ఎన్కన్వెన్షన్ అనేది నేలమట్టం అయిపోయింది. నేను అంటుంది అదే 2014 నుంచి ఆ ఎన్కన్వెన్షన్ మీద కొంచెం గొడవ జరుగుతుంది, కోర్టులు ఆశించారు, వారే స్టేలు తెచ్చుకుంటున్నారు. సరే నాగార్జున గారు నేను సక్రమంగానే కట్టాను, ఒక ఇంచు కూడా నేను చెరువు ఆక్రమించుకోలేదు, తుమ్మిడి చెరువు ఆక్రమణకు గురి కాలేదు, మేమైతే మా ఎన్కన్వెన్షన్ని ఒక్క సెంటు కూడా ఆక్రమించి కట్టింది లేదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను అదే అంటాను, ఆయన వాదన నిజమైతే కోర్టు తీర్పు చెప్తుంది. నేను అంటుంది ఈ రోజున దాదాపు 70-80 ప్రముఖమైన నిర్మాణాలను పలగొట్టారు. కేవలం వాళ్ళందరూ తెలుగు హీరోలా, తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారా? కాదు కదా, అది వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు. సరే, దీంట్లో అంటే ఎన్కన్వెన్షన్ని కూల్చడంలో కూడా 2 కోణాలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఒక కోణంలో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్కి నాగార్జున సపోర్ట్ చేసేవారు, అందుకే రేవంత్ రెడ్డి నాగార్జున టార్గెట్గా చేసుకున్నారు అంటూ ఒకటి వస్తుంది ఒక కోణం. ఇంకొక కోణంలో చూసుకున్నట్లయితే లేదు, ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అగ్ర హీరోలకి రేవంత్ రెడ్డికి మధ్య కొంచెం దూరం ఏర్పడింది. ఆ దూరం ఏర్పడినటువంటి నేపథ్యంలోనే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఆ అగ్ర హీరోలోనే టార్గెట్గా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, అందుకే ఈ హైడ్రాను తెరమీదకి తీసుకొచ్చారు అనేటువంటి వాదనలు వస్తున్నాయి. అసలు అంటే ఒకదానికి సంబంధమే లేదు ఇక్కడ. అంటే కృష్ణ గారు రెండు కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగు పరిశ్రమకు సంబంధించి, సినీ ఫీల్డ్కి సంబంధించి అన్ని రకాల విభాగాల్లో అక్కడ ఆంధ్ర వారు, తెలంగాణ వారు కావచ్చు, లేకపోతే తమిళనాడు వాళ్ళు కావచ్చు, అనేక మంది కళాకారులు లేకపోతే టెక్నీషియన్స్ ఎంతోమంది జీవనోపాధి ఇచ్చినటువంటి రంగం అది. దానివల్ల కొన్ని కోట్లాది రూపాయలు ట్యాక్స్ రూపాయలను ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఎవరో కూడా చంద్రాడుకోరు ఇక్కడి నుంచి ఈ పరిశ్రమ వెళ్ళిపోవాలని కానీ వేరే చోటకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఏ ప్రభుత్వం అనుకోదు. అదే సందర్భంలో అసలు ఆ హీరోలు వచ్చి నన్ను కలవలేదు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారు, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరిగే పనులు కాదు. ఎందుకంటారా, ఎక్కడో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదో అతను అటువంటి కక్షధోరణ చేసే రాజకీయాలు అతను చేశాడని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అలా చేస్తారని నేనైతే అనుకోను. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అలా ఉంటుంది అనుకుంటే అనుకోలేదు. ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. నేను అంటుంది ఇక్కడ వ్యక్తులతో సంబంధం లేదు, మా పార్టీ వారైనా లేకపోతే మాకు సంబంధించిన వారైనా అది అక్రమ నిర్మాణం అయితే ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి ఫుల్ పవర్స్ మేము ఇచ్చాం, ప్రభుత్వ పరంగా మేము ఇచ్చాం, మా నగరాన్ని మేము కాపాడుకోవాలి. ఎక్కడో వయనాడులో జరిగినటువంటి ఘటనలో లేకపోతే చెన్నైలో చిన్న వర్షం వస్తే మునిగిపోయే ఘటనలో అటువంటి ఘటనలు మా రాష్ట్రంలో ముఖ్యంగా మా నగరంలో జరగకూడదు అనేటువంటి విషయం అని చెప్పారు. అదే సందర్భంలో ఈ రోజున మధ్యాహ్నం కూడా నేను వార్తల్లో చూశాను, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే, ఎమ్మెల్యేలు కొంతమంది, ఒక్క హైదరాబాద్కే కాదు ఇది రాష్ట్రం అంతా కొంచెం విస్తరించండి, ఇది చాలా అక్రమ నిర్మాణాలు జరిగిపోయినాయి రాష్ట్రంలోని, వాటికి కూడా పనిచేస్తుంది, చట్టాన్ని పరిధి పెంచండి అనేటువంటి విషయం కూడా కొంతమంది మాట్లాడారు. నేను అంటుంది ఇది తెలుగు చిత్ర పరిశ్రమకేనే ఎన్కన్వెన్షన్ కూల్చివేతకి సంబంధం లేదు. కొంతమంది నేను సోషల్ మీడియాలో కొంతమంది చూశాను, ఒక వ్యక్తి అయితే ఒకసారి సీనియర్ నటుడు, అతను కూడా ఏదో కొంచెం వ్యంగ్యంగా ఇతను ఇదే కూల్చివేతలు వీళ్ళకి ఏదో అయిపోయింది, ఇక్కడి నుంచి వీళ్ళందరినీ తలుపు కొట్టే పరిస్థితి రావాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. నేను అంటుంది ఇదన్నీ జరిగాయి కదా. ఎప్పుడో కిరణ్ నాగేశ్వరరావు గారు అక్కడ ఇక్కడ వచ్చేటప్పుడు చెన్నైలో అప్పట్లో మద్రాసులో ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణాలు భవిష్యత్తులో రాకూడదని ఇక్కడ చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి వచ్చాడు ఆయన. నేను అంటుంది నాగార్జున గారు పలానా రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎప్పుడైనా బయటకు వచ్చి చెప్పాడు నేను పలానా పార్టీకే మద్దతు చెప్తాను, ఇప్పుడు అనలేదు కదా. ఇవన్నీ కాదండి, కేవలం రేపొద్దున చాలా చెరువుల్లోనే ఉన్నటువంటి అక్రమాలకు పాల్గొడతారు. అది రాజకీయవేత్తదా, సినిమా వ్యక్తిదా, లేకపోతే వేరే వాళ్ళదా అనేది ఉండదు. ఇక్కడ రంగనాథ్ గారు అద్భుతమైనటువంటి ఐపీఎస్ అధికారి, ఆయన కల్మషం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి అధికారంతో వ్యక్తులతో చూడకుండా అది అక్రమమా సక్రమమా రెండే ఆయనకు కావాలి, ఆ పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు. దీనికి ఏదో చిత్ర పరిశ్రమ అంతా ఆంధ్రాలో తరలిపోవాలి మనం కోరుకుంటాం. ఏ విధంగానో ఆంధ్రాలో కూడా సినిమా షూటింగ్లు ఎక్కువ జరగాలి, అక్కడ కూడా కొన్ని స్టూడియోలు రావాలి,
వైజాగ్ లాంటి ప్రదేశాల్లో అందమైన ప్రదేశాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి లొకేషన్స్ అక్కడ ఉన్నాయి, అక్కడ కూడా చిత్ర పరిశ్రమ రావాలని కోరుకుంటున్న తప్పలేదు. అంతేగాని ఇక్కడి నుంచి తరిమేయటువంటి భాషను చూసారా, అది కరెక్ట్ కాదు. అటువంటి జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.